అన్నమయ్య జిల్లా చోడేపల్లి మండలంలో రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల నిర్మాత నారా చంద్రబాబు నాయుడు జన్మదినం టీడీపీ కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలు టీడీపీ నాయకులు కలిసి చంద్రబాబు గారి జన్మదిన వేడుకను పండగగా చోడేపల్లి బస్టాండ్ 3 రోడ్ల కూడలిలో బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదినం సందర్భంగా బస్టాండ్ ఆవరణంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో చోడేపల్లి మండల నాయకులు లక్ష్మణపతిరాజు చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు, అపర భగీరథుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు అని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సింగిల్ విండో చైర్మన్ పగడాల హరి, సీనియర్ నాయకులు వేలూరు సుబ్రహ్మణ్యం, ఆవుల రామచంద్ర, రామకృష్ణ, యువ నాయకులు కార్తిక్, మహేష్, విద్యాసాగర్, ఉమాపతి, యువత, టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాల బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టిన రోజు సందర్భంగా చౌడేపల్లి మండలంలోని కార్యకర్తలందరూ కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చౌడేపల్లి మండల పార్టీ కార్యకర్తల తరపున మేమందరూ ఆయన్ని కోరుకుంటున్నాము. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరం అంటే మీకు అందరికీ తెలుసు. గత 2 ఏళ్లుగా మన ఆంధ్ర రాష్ట్రానికి అపర భగీరథులలాగా ప్రయత్నం చేసి శ్రీశైలం నుంచి కుప్పం వరకు మన రైతు సోదరులకి నీటిని అందించి ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఉంటారు. అలాగే ఇండస్ట్రియల్ పరంగా కానీ యూత్కి జాబులు వచ్చేదానికి కానీ ఎన్నో కంపెనీలని ప్రోత్సహించడం జరిగింది. ఇట్లాంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడుకి మనమంతా సపోర్ట్గా ఉంటూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు పుంగనూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరి తరఫున కూడా తెలుగుదేశం కార్యకర్తల అందరి తరఫున కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరి ముందు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశంలో చూస్తే మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ మన అమరావతి వైపు చూస్తున్నాయి. ఈరోజు అమరావతికి రాజధాని లేదు అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చట్టసభల్లోనే ఈరోజు కేంద్రం నుంచి కూడా ఒక ఆర్డర్ తెచ్చి అమరావతిని రాజధానిగా చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే గత 2 సంవత్సరాల నుంచి కూడా అధికారంలోనికి ఈరోజు 76వ జన్మదినం జరుపుకుంటున్న మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చౌడేపల్లి మండలం తరపున, పుంగనూరు నియోజకవర్గం తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఆపరేషన్ జరిగి హాస్పిటల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోరుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అంతే.